కాంగ్రెస్ లో చేరిన జూలపల్లి మాజీ ఎంపీపీ పలువురు నాయకులు కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే విజయరమణారావు. పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన జూలపల్లి మాజీ ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి, రాంగోపాల్ రెడ్డి పలువురు నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆమె చేస్తున్న సంక్షేమ పథకాలు మరియు ప్రజల కష్టాల్ని తమ కష్టంగా భావించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పనితీరుకు ఆకర్షితులై జూలపల్లి మండలానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి ఆదివారం ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూలపల్లి మండల మాజీ ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి, రాంగోపాల్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, గాండ్ల చంద్రయ్య, ముప్పిడి శ్రీనివాస్ కు ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ ఈ నెల 27న జరగనున్న కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు పిలుపునిచ్చారు. ఎలిగేడు మండలం శివపల్లి ఆయన నివాసంలో ఆదివారం మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఉమ్మడి జిల్లాకు చెందిన స్థానికుడని, ప్రజల సమస్యలు తెలిసిన కాంగ్రెస్ అభ్యర్థికి పట్టభద్రులు మద్దతు ఇవ్వాలని కోరారు. ఇతరులకి ఓటు వేసి వృధా చేసుకోవద్దని, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపు ఖాయమన్నారు. ప్రచారంలో భాగంగా ఈ నెల 15న పెద్దపల్లి సమీపంలోని బందంపల్లి స్వరూప గార్డెన్ లో ఉదయం 10 గంటలకి నిర్వహించే సమావేశానికి పెద్దపల్లి నియోజకవర్గంలోని పట్టభద్రులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి హాజరవుతున్నట్లు చెప్పారు. సదస్సుకు సకాలంలో హాజరు కావాలని తెలిపారు. జూలపల్లి మండల్ కోనరావుపేట గ్రామ నివాసైనటువంటి రమ, అదేవిధంగా రాంగోపాల్ రెడ్డి గారు మరి మొన్నటి వరకు మండల ప్రజా పరిషత్ జూలపల్లి అధ్యక్షురాలుగా పనిచేయడం జరిగింది. మరి వారు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రావడాన్ని స్వాగతిస్తా ఉన్నాం. మరి గతంలో కూడా చాలా సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించి ఉప సర్పంచ్గా మరి పార్టీలో కూడా అనేక పదవులు చేపట్టి మరి అప్పుడున్నటువంటి రాజకీయ కారణాలతో బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి మళ్ళీ ఇవాళ ఎంపీపీగా కాంగ్రెస్ పార్టీ రావడాన్ని 100% స్వాగతిస్తా ఉన్నా. మరి వారితో పాటు జాయిన్ అయినటువంటి సోదరులు, అదేవిధంగా చంద్రయ్య, మరి వారికి కూడా కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానిస్తూ మరి రేపు పట్టభద్రుల ఎన్నికలలో జరిగేటువంటి ఎలక్షన్ కోసం మరి రేపు నరేందర్ రెడ్డి గారు 17వ తారీఖు ఉదయం 10 గంటలకు పెద్దపల్లికి రాబోతూ ఉన్నారు. మరి సుల్తానాబాద్ సిటీ కేబుల్ ద్వారా నియోజకవర్గం ఉన్నటువంటి పట్టభద్రులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, కుటుంబ సభ్యులకు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరి నరేందర్ రెడ్డి గారు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత. దానికంటే ముఖ్యంగా మరి ఓటును ఖరాబు చేస్తే వచ్చేది లేదు. గెలవని వాళ్ళకి ఓటు వేస్తే ఆ ఓటు మనం పనికి రాకుండా అవుతుంది. కాబట్టి మన నరేందర్ రెడ్డి గారు ఇవాళ లోకల్ వాస్తవ్యులు. మరి మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. వారి ఉమ్మడి జిల్లా అంతటా కూడా వారి విద్యా సంస్థలు ఉన్నాయి. కాబట్టి రేపు మన విద్యా సంస్థల అధినేత, దానికంటే ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసి, మరి లోకల్గా కూడా మన లోకల్ వ్యక్తి అవుతాడు. ఇలా మనకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి అవుతాడు. మనోని మనం గెలిపించుకుంటే ఇవాళ అన్ని విధాలుగా మన ప్రాంతానికి రేపు ప్రభుత్వ పరంగా అభివృద్ధి జరగాలన్నా కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని అందరూ కూడా ఒక ఆలోచన చేసి నరేందర్ రెడ్డి మన వాస్తవ్యులు, మనవాడు, లోకల్ వ్యక్తి, మన ప్రాంతం నుండి ఎమ్మెల్సీ గెలవాలన్నటువంటి కసితోని అందరూ ఓట్లేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ రేపు జరిగేటువంటి స్వరూప గార్డెన్ పెద్దపల్లిలో 10 గంటలకు రావాల్సిందిగా మరి పట్టభద్రుల ఓటర్లను కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి మరి 27న జరిగేటువంటి ఎన్నికలలో అందరూ పార్టిసిపేషన్ చేసి ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కష్టపడి పనిచేసి మరి మన నరేందర్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిందిగా విజ్ఞప్తి.